స్పెషల్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. సో ప్లీజ్ వెల్కమ్. మీ పేరు? కామిక్ ఆనంద్. కామిక్ ఆనంద్. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మన ప్రేక్షకులందరి కోసం మిమిక్రీ చేయబోతున్నా, మీరు పర్మిషన్ ఇస్తే. డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ మేడం. మీ అందరికీ తెలుసు సప్తగిరి గారు, ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడితే ఏ విధంగా ఉంటదంటే, ఎవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు, ఆ ఏడుపది ఎరాటిక్ ఉంది. డ్యూట్ నువ్వు ఏడ్చావా? చిక్ తల్లి నువ్వు ఏడ్చావు బంగారం. ఒరే సుధీరా, ప్రవీణ యాడ్ నుంచి తీసుకొచ్చారా దీన్ని, గులాబ్ జాములు గల్ల గల్లలు ఆడిపోతున్నాయి. పానీపూరి అంటే అందరికి ఇష్టమే ఉంటది. సో పానీపూరి గురించి ఆధ్యాత్మికంగా మాట్లాడే మన గరికపాటి గారు చెప్పిన విధానం ఏ విధంగా ఉందంటే, పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం సరిగ్గా ఒక మురుక్కాలో పక్కన పెట్టుకుని కూర్చుంటాడు. అవేవో గారుల్లాగా బూరుల్లాగా గుండ్రంగా ఉంటాయి. దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, వాడి చేయి పవిత్రం, ఆ గరిట పవిత్రం, పక్కన మురుక్కాలో కూడా మహా 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 పవిత్రం అమ్మ. ఇది తినడానికి ఇదిగోండి మన వాళ్ళంతా ఇంకా వేయి అంటుంటారు. మనం తినే దానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలమ్మా. మన వీటీవీ గణేష్ గారు మాట్లాడుతుంటారు, ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు, చావుపోయే ముందు కూడా కళ్ళుమని నువ్వులా జోకిస్తున్నావే, యు ఆర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ ఎ చైల్డ్. మన ఎంఎస్ నారాయణ గారు ఫుల్ డ్రింకింగ్ లో ఉండి ఇక్కడికి వచ్చి మాట్లాడితే, అబ్బా నా మానాన్న నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే మన వాడు వచ్చి బిల్లు కట్టమన్నాడు రా. నేను కామన్ మ్యాన్ కాదురా బిల్లు కట్టడానికి. మై నేమ్ ఇస్ ఎంఎస్ నారాయణ. ఎం అంటే ముందు, ఎస్ అంటే సోడా, ముందులో సోడా కలుపుకుని తాగే నారాయణ. ఏమంటారు సార్, ఏమంటారు మేడం? డిఎస్పీ గారు ఆడియో లాంచ్ లో పాడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏ విధంగా, హలో హై బ్రుబుడ్డి, హలో హైదరాబాద్ ఏంటి బాగున్నారా, హలో రాంప్రసాద్ గారు హాయ్ అండి, ఏంటి ప్రభ కావాలా, నీటిలోని చేపొచ్చి నెల మీద పడ్డట్టు మంచము గిల్లా గిల్లా కొట్టేసుకుంటుండే, డార్లింగ్ వసిన డార్లింగ్. నేను వాయిస్ చేస్తా, వాయిస్ ఎవరిదో అన్నోళ్ళు గుర్తుపట్టాలి. ఆపరాని బిందులో నా ఉంగరం చంద్రన్న. ఏమండి కౌసల్య గారు, మీ మనసులో నా మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు, నా మనసులో మీ మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. మన ఇద్దరు ఎక్కడ కూర్చుంటే తప్పేంటండి, పదండి మీ సోఫాలో కూర్చుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇంద్రజ గారు, కామిక్ ఆనంద్ గారు చేసిన ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఎక్సలెంట్ అండి. మేము చాలా సార్లు ఇది ప్రకాష్ రాజ్ గారు వాళ్ళు వీళ్ళు అనేదంతా వింటుంటాము. డిఫరెంట్ గా మనకు గరిగపాటి గారి వాయిస్, తర్వాత డిఎస్పి గారు అండ్ చంద్ర గారు ముఖ్యంగా, ఇవన్నీ మేము పెద్దగా వినని వాయిస్, అంటే ఎవరు అలా చెయ్యని వాయిస్ అన్నమాట. అవన్నీ ఎంత అలా అచ్చుగుద్దినట్టు దింపేశారు మీరు ఆనంద్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. లాంగ్ వే టు గో. గాడ్ బ్లెస్, గుడ్ లక్ అండి. అండ్ రామ్ ప్రసాద్ గారు అయితే మీరు చంద్ర గారు వాయిస్ చేయగానే అసలు ఇంకా ఆపలేకపోయారు. అందరూ మిమిక్రీ చేస్తారు కదా కామన్ గా, కొన్ని వాయిస్లు బాగా చేస్తారు, కొన్ని బాగా చేయరు. నువ్వు అన్ని యాక్సెస్ బాగా చేసేది తెలుసా. నెక్స్ట్ టైం తెలిసి నువ్వు గట్టిగా ప్రాక్టీస్ చేస్తే రష్మి వాయిస్ కూడా ప్రాక్టీస్ చేస్తాను. అండ్ మన మధ్య ఉన్నారు ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ భాస్కర్ గారు, మీ ఒపీనియన్ తెలుసుకుందాము. మరి ఆయన దగ్గర నుంచి మేము అలా నార్మల్ కామెంట్స్ కాదు, మిమిక్రీ స్టైల్లోనే కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ముందు ఆడ వాయిస్ చేయమని కరెక్ట్ గా. నిజంగా తమ్ముడు చేస్తూ ఉంటే నా మనసు పులకరించిపోయింది. నిజంగా ఆ ప్రతి వాయిస్ లో డెప్త్, ఆ బేసు నిజంగా ఎక్స్ట్రాడినరీ. విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్. నేను జస్ట్ ఇలా ఎయిర్పోర్ట్ కి వెళ్తూ గ్యాప్ ఉంది కదా అని శ్రీదేవి డ్రామా కంపెనీ చూడడానికి వచ్చాను. నా దరిద్రం ఏంటంటే ఫస్టే ఇతను మిమిక్రీ స్టార్ట్ అయింది నేను లోపలికి రాక. ఇంకా దరిద్రం ఏంటంటే నీకంటే లవర్ బాయ్ లక్ష్మీనారాయణ చాలా బాగా చేస్తాడని. చిరంజీవి గారి వాయిస్ కదా అది? చిరంజీవి గారి వాయిస్. ఒక డైలాగ్ చెప్తాను, అప్పుడు చెప్పు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అన్నది ఎంత నిజం, నీకు మిమిక్రీ రాదన్నది అంత నిజం. ఇప్పుడు ఎంఎస్ నారాయణ. ఒరే వీర్రాఘవరెడ్డి, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, అవసరమైతే నీ బాత్రూమ్ లో కూడా వస్తా. ఆల్రెడీ క్వార్టర్స్ నీ కొడుకులు లేపేశాను. దొన్నపోతులకి నెయ్యాలంటే ఫుల్ బాటిల్ కావాలి, తెప్పిస్తావా, తెప్పించవా? ఈ అబ్బాయి నాకు చాలా రోజుల నుంచి తెలుసండి. పాప ఇన్నాళ్ళకి మంచి అవకాశం వచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మిమిక్ ఆనంద్. థ్యాంక్ యూ.
నువ్వు గోల్కొండ హ్యాపీగా ఉంటావా, చార్మినార్ హ్యాపీగా ఉంటావా, గోల్కొండ శ్మశానంలో హ్యాపీగా ఉంటావా, మీ ఇంట్లో హ్యాపీగా ఉంటావా? శ్మశానం. నువ్వు ఎంతకీ మీ ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉంటావు? మా ఆవిడ లేనప్పుడు క్వశ్చన్లన్నీ మగవాళ్ళని అడుగుతున్నారు, ఆడవాళ్ళని సరే అడగట్లేదు. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? మా ఆయన నా గుప్పెట్లో ఉన్నప్పుడు. ఈ ఊరు కాపుతే ఇంకో కూరలు బ్రతకాలి తప్ప చచ్చిపోతా ఉన్న మాటే రాకూడదు. నేనైతే చచ్చిపోను. ఎవరినైనా నేను చంపేస్తాను కానీ ఆయన పెళ్ళైన కొత్తలో సరసాలు ఎలా ఉంటాయి? అవకాశం నాకు నరేష్ ది కొట్టారు కదా, అలా మా ఆయన ఎక్కువ చేస్తాడు. నువ్వు సామాన్యుడు కాదురా. ఇప్పుడు వాళ్ళని లాక్కెళ్తున్నారు కదా, అంత కనిపించేంత ఇన్నోసెంట్ ఏం కాదు, అలాంటివి ఉన్నాయి. అందమైన బుట్ట బొమ్మ ఉందనమ్మ, నా జీవితంలోకి వచ్చావే సందమామ. సూపర్ అండి. నన్ను ప్రాణంగా ప్రేమించినావే, ఇంట్లో మనలెన్నో పట్టావే, ధైర్యంగా ముందుకొచ్చావే, నన్ను దక్కించుకున్నావే. మీరెంత కట్నం తీసుకున్నారు? 1000 రూపాయలు. మరి 1000 రూపాయల కట్టంలో ఎంత బంగారం కొన్నా మరి అడగవా? ఎంత కొన్నారు? 3 తులాలు కొన్నాను. మరి 3 ఆరు ఎంత అయింది? 18 నీకే 100 బొక్క. 300 బొక్క అండి, 50 సంవత్సరాలు భరేస్తున్నాను. అది అడగవా? డెమో అంట. నా భర్త అయితే మటుకు నా చేతుల మీద వెళ్ళిపోతే మటుకు నాకు అదే సంతోషం. ఎందుకంటారా, అదే ఆడ చచ్చిపోయి మగోడు ఉండిపోతే ఆడ కష్టాలు ఎవరు చూడరు. నేను అదే మా ఆయన దేవుడు కోరుతాను, ఎప్పుడైనా నా చేతుల మీద పోవాలని అదృష్టం. నేనైతే ఎలాగైనా బ్రతికేస్తాను, మా ఆయన అయితే బతకలేడు.